అనేది ముఖ్యంగా మనం కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ బరంపూర్ గ్రామాల్లో కాలిపోయిన పంట పొలాలను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. ఆజిజ్ పటేల్, మెరుగు ప్రకాష్ కు చెందిన జొన్న పంట పూర్తిగా నష్టపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పంట నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే వరి మాత్రమే కాకుండా అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని సూచించారు. అలాగే ఫసల్ బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోనస్ ఇవ్వాలి, మనం పండించే పంట రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా గట్టి కింద అంటే నిర్మల్ జిల్లా నుంచి అటు మొత్తం వరి పంట ఉంటుంది. వాళ్ళకి ఏంది క్వింటల్కు 500 రూపాయలు వాళ్ళకి బోనస్ ఇస్తారు. మరి ఆ బోనస్ మన రైతులకు కూడా ఇవ్వాలి కదా. ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. మనం పండించే పంటకు ప్రతి క్వింటల్కు 500 రూపాయలు మనకు కూడా బోనస్ చెల్లించాలి. మనం ఇక్కడ ప్రతిదీ పైన వర్షాధారం మీదనే మనం ఆధారపడి పంటలతోనే మనం బతుకుతూ ఉన్నాం. కానీ వాళ్ళకు అంత ఫ్రీ వాటరే. నాగరికంగా ఈ విధంగా పంట బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా పంటల బీమా ఇవ్వాలి, రైతులకు ఆదుకోవాలి. వాస్తవంగా చూస్తే ఇప్పటివరకు కూడా సగం మంది రైతులకు ఇదైతే రుణాలు మాఫీ కాలేదు. సగం మందికి రుణాలు మాఫీ కాలేదు. ఇదే తలమడుగు మండలంలో సగం మంది రైతుల లిస్టు ఉన్నది మన దగ్గర. ఈ విధంగా ప్రతిదానికి కూడా మనం నష్టపోతూనే ఉన్నాం, రైతులు నష్టపోతూనే ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఎంత చూస్తే ఎంత నష్టపోయింది. రైతులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం దీన్ని ప్రకారం అయితే మనము ఆజిజ్ పటేల్ గారి రైతుకి ఏదైతే ఉన్నారో వారికి తప్పకుండా ఇది స్పెషల్ కేసు కింద